నమస్తే అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ 7 at 7. నా పేరు స్వప్న. జీఎస్టీపై ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జీఎస్టీని తెలంగాణ సమర్థించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ట్యాక్సుల రూపంలో 3,800 కోట్లు నష్టపోయామన్న కేసీఆర్ జీఎస్టీపై కేంద్రం సూచించిన కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి జీఎస్టీ బకాయిలు రావడం లేదని, విపత్కర పరిస్థితుల్లో కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించట్లేదని చెప్పి కేసీఆర్ మండిపడ్డారు. సో మొత్తం మీద జీఎస్టీ పరిహారం చెల్లింపులో కోతపై మెజారిటీ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ఆసక్తికర పరిణామంగా మారింది. కరోనా కష్టకాలంలో సాయం చేయాల్సిన కేంద్రం ఇలా కోత విధించడం ఏమిటని చెప్పి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చిన ఆప్షన్స్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జీఎస్టీ జగడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్ అండ్ ప్రస్తుతం మనకి ఈ బిగ్ 7 బిగ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. నమస్కారం సార్. అలాగే టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచంద్రరావు గారు, వినడానికి కూడా చాలా అంటే నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితి. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటో కొంచెం వర్ణించి మాకు చెప్పవలసిందిగా విజ్ఞప్తి. ఏ విపత్తి అయినా, ఏదైనా కెలామిటీస్ వచ్చినా మానవుడి చేతిలో లేనివి ఇది వచ్చేటటువంటి ఒక పరిస్థితిని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. సామాన్యంగా ఈ యొక్క మా వర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ వాడతారు. ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే కూడా అది యాక్ట్ ఆఫ్ గాడ్ అయితేనే ఇస్తాం అనేది కూడా కొన్ని ఉంటాయి. దాంట్లో యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఇది అంటే నేచర్తో వచ్చినటువంటి ఒక మనుషులకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా వచ్చే పరిస్థితిని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. అదే భగవంతుడు చేశారనేటువంటి ఉద్దేశం కాదు అక్కడ. అయితే నీకు ఒక ఫ్రేజ్ కింద వాడతాం మనం, ఒక వర్డింగ్ కింద వాడుతుంది, ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అయితే ఈ పరిస్థితిలో ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పరిస్థితి ఈరోజు కరోనా అయితే ఉన్న సిచ్యువేషన్ వచ్చిందో, ఈ సిచ్యువేషను ఇటు కేసీఆర్ గారు క్రియేట్ చేయలేదు, మోదీ గారు క్రియేట్ చేయలేదు. అందరికీ తెలిసి ఎట్లా వచ్చిందని చెప్పేసి దానికి ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ దానికి సంబంధం లేదు, దానికి ఎటువంటి ఒక వారికి బాధ్యత కూడా లేదు. ప్రజల్లో ఇది పాకుతూ ఉన్నది, దాంట్లో నష్టం జరుగుతూ ఉన్నది, ప్రపంచం మొత్తం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక విపత్తి, ఒక పాండమిక్ సిచ్యువేషన్. అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇక్కడ మన దగ్గర కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, అన్ని దేశాలు కూడా దీంట్లో ఎఫెక్ట్ అయినటువంటి ఒక మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇది ఎవరో చేసినటువంటి తప్పు కాదు. కాబట్టి యాక్ట్ ఆఫ్ గాడ్ కింద అందరికీ సమానంగా ఈ యొక్క పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఏర్పడినటువంటి పరిస్థితిలో ఏ విధంగా మనం ఆర్థికంగా ముందుకు పోవాలి, ఆర్థికంగా తట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క పరిస్థితిలో కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జీఎస్టీ షేరింగ్ విషయంలో వారి యొక్క అభ్యంతరాలు చెప్పడం జరిగింది. ఆ అభ్యంతరాలు ఏదో కేసీఆర్ గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా కొంత దాంట్లో రాజకీయమైనటువంటి యొక్క కోణంతో మాట్లాడుతున్నది స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం అందరికీ తెలుసు, ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా మనకు రెవెన్యూ సోర్స్ లేవు. మనకు రెవెన్యూ సోర్స్ ఉన్నదాన్ని మనం షేర్ చేసుకుంటాం. జనరల్ రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయండి అంటే అప్పులు చేసేవని ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, మీకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు 20 లక్షల కోట్ల అదే ప్యాకేజ్ ప్రకటించినప్పుడు మొన్న ఆర్థిక మంత్రి రాష్ట్రాలు కేంద్రం వేరువేరు కాదు, రాష్ట్రాలు కూడా ఒక భాగం కేంద్రంలో అని చెప్పిన మీరు ఇప్పుడు మీ అప్పులు మీరు చేసుకోండి, మాకు వీలైనప్పుడు తీరుస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు ఒకటమ్మా, దీంట్లో 2 ఆప్షన్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. జిఎస్టీ ఇది విడతల వారీగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 29,000 కోట్లు 35,000 కోట్లు ఏదో ఇచ్చారు. తర్వాత వాళ్ళకి రావాల్సిన బకాయి కూడా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు ఇమీడియట్గా అన్ని రాష్ట్రాలకు, ఇప్పుడు ఒక తెలంగాణ ఒకటే రాష్ట్రం కాదు, మనకు 29 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. 29 రాష్ట్రాలు కూడా ఇవ్వాలని అంటే మీకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా 5% ఇది ఎఫ్ఆర్బిఎం ఉందో, ఈ ఎఫ్ఆర్బిఎం లోన్లో మీరు ఆర్బీఐ దగ్గర నుంచి మీరు లోన్గా బారోయింగ్ తీసుకోవచ్చు. దాని ఇంట్రెస్ట్ భాగం ఏతుందో అది కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటుంది.
ఈ యొక్క మీకు ఒక వెసులుబాటు ఇచ్చారు, అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు మీకు, రైట్. మీరు తీసుకోండి అంతేగాని అని చెప్పలే అక్కడ. లేకుంటే మీరు ఆగండి, కొంత ఆగితే కొంత ఎకనామిక్ రిసోర్సెస్ మెరుగవుతాయి, ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి. మనం ఫస్ట్ థింగ్ మేడం గుర్తుపెట్టుకోవాలి స్వప్న గారు ఏంటంటే, ఈ జిఎస్టీ వచ్చే దాని మీద మేమేదో మాకు ఈ వాగ్దానం చేస్తే చేరాము, యూపీఏలో కూడా అట్లా ఉండే. అసలు ఈ ఒక యాక్ట్ తీసుకొచ్చిందే యూపీఏ, వాళ్ళ ధైర్యం లేక దాన్ని అమలు పరచలేకపోయారు. మోదీ గారు వచ్చిందాక అమలు పరిచిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్కు అదేవిధంగా సర్వీస్ స్టేట్స్కు డివైడ్ చేసి ఎక్కడైతే లాసెస్ ఉంటాయో ఆ స్టేట్ని కూడా ఆ లాస్ట్లో మనం పూడుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టు పరిస్థితిలో మనది సర్వీస్ స్టేట్ కాబట్టి మనకు రెవెన్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి. మనకు 50% షేర్, అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్, సింప్లిఫైయింగ్ ట్యాక్స్ ప్రాసెస్లో అన్ని రాష్ట్రాలు దీన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది మంచిది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చినా రాష్ట్రపతి ఒప్పుకున్నా అందరూ మంచి కోసం ఒప్పుకున్నాం. కానీ ఈ పరిస్థితిలో కొంత నష్టం జరిగినప్పుడు, కొంత కష్టం జరిగినప్పుడు దాని విషయంలో దీన్ని ఇంత పెద్ద రాజ్యాంగం చేసే అవసరం లేదు. ఇంత పెద్ద రాజ్యాంగం కాదు సార్, ఇక్కడ అవసరాలు ఎలా ఉన్నాయి సంకేతాలు ఇవ్వడానికే ఇటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. అంటే ఊరికే రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు మీ ఆరోపణ. అది నర్సయ్య గౌడ్ గారు ఏమంటారు సార్? స్వప్న గారు, డబ్బులకు రాజకీయం ఉండదండి. అవును, డబ్బులకు లెక్కలే ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు అనేది ఉండదు. ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, జిఎస్టీ పాస్ చేసినప్పుడు మేము కూడా స్టేట్ పార్లమెంట్లో ఉన్నాం. అందరము ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఉంది. కోఆపరేటివ్ ఫెడరల్ స్ఫూర్తి అనే బీజేపీ వన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2014 to 19 ఆ దృక్పథంతో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సింపుల్ ఫ్యాక్ట్ అండి, ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ కరోనా అనేది సరే మోడీ గారు, కేసీఆర్ గారు, లేకుంటే రామచంద్రరావు గారు నేను పుట్టించింది కాదు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కష్టం వచ్చినప్పుడు కష్టం అందరూ సమానంగా పంచుకోవాలి. సుఖం వచ్చినప్పుడు అందరూ సుఖాన్ని కూడా, లాభాలు వచ్చినప్పుడు కూడా లాభాలు కూడా పంచుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇక్కడ ఏమవుతుంది, ఈరోజు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు దాదాపు ఇండిపెండెంట్గా ఆర్థిక వనరులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోయినాయి. నౌ ఎవ్రీథింగ్ సెంటర్ కలెక్ట్స్, ద స్టేట్స్ గెట్స్ ఎ షేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే కొత్తలో మోడీ గారు వచ్చినప్పుడు 47% ఆఫ్ ద డివాల్యూషన్ ఉందో అది ఇప్పుడు కేవలం 31% వస్తుంది. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే, డిస్పరేట్ టైమ్స్ డిస్పరేట్ మెజర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకించి కొన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. రాష్ట్రాలకు వచ్చే వరకు వీ హ్యావ్ టు యాక్ట్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీరు తీసుకోండి, పెట్రోలియం ప్రోడక్ట్ దగ్గర మామూలు ట్యాక్స్ కాకుండా ఎడిషనల్గా సెస్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ మామూలు ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా వివిధ రకాలుగా సెస్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డివాల్యూషన్ ఆఫ్ ద పబ్లిక్ అండర్టేకింగ్ దగ్గర కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా, అంటే అది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద మనకు మన జిఎస్టీ కలెక్షన్ కాకుండా ఇతరత్ర రావడం జరుగుతుంది. 4 ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి విదేశాల నుంచి వాళ్లకు ఎంతైనా అప్పు తీసుకోవడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. రాష్ట్రానికి అది లేదు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కోఆపరేటివ్ ఫెడరల్ అండ్ సెకండ్, ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్, ఈవెన్ బీజేపీ రన్ గవర్నమెంట్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ ప్రాబ్లం. ద క్వశ్చన్ ఇస్ దే ఆర్ నాట్ రైజింగ్ ద వాయిస్ అవుట్ సైడ్, దే ఆర్ రైజింగ్ ద వాయిస్ ఇన్సైడ్. వాళ్ళ పార్టీ చేపట్టి అధినాయకత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నా కూడా ఎందుకు చెప్పట్లేదు, రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. కానీ ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఏదో కేసీఆర్కి సంబంధించిన అంశం, మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఈరోజు ఇది మనం కష్టకాలంలో ఏదైతే జిఎస్టీలో కాంపన్సేషన్ యాక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయకుంటే ఏమవుతుంది, ఎంటైర్ జిఎస్టీ యాక్ట్ బికమ్స్ ఇన్ఫ్రాక్చువస్. అవును, అంటే నల్ అండ్ వాయిడ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది ఒక యాక్ట్ పెట్టుకుందాం,
ఈ యాక్ట్ను మనం అమలు చేయకుండా ఏమవుతుంది, కానీ మాకు మా వల్ల వైడ్ అవుతుంది. నర్సేగౌడ్ గారు మా వల్ల కావట్లేదు అంటే ఇప్పుడు అందరికీ కష్టకాలం ఇది కాబట్టి అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కష్టకాలం, మేమేమి చేసే పరిస్థితుల్లో లేవు అని చెప్పి మీరు అప్పులు చేసుకోండి, మాకు వీలున్నప్పుడు తీరుస్తామనే ఆప్షన్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు? దానిపై ఇంట్రెస్ట్ కూడా కేంద్రం కట్టడానికి ఆప్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి. సో ఎందువల్ల అది వర్కౌట్ కాదంటారు? స్వప్న గారు, ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ ద లోన్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మీకు మిగతా విషయాలు చెప్పాము. పబ్లిక్ అండర్టేకింగ్స్ మనం డివాల్యుయేషన్ చేస్తున్నాము, దాని వచ్చిన డబ్బులు ట్రస్ట్కు పంచుతున్నారా లేదే? పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద సెస్ అదనంగా వేసి 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి స్టేట్స్ ప్రకారం అది కూడా భారతదేశ బడ్జెటే కదా, ఇన్కమే కదా, పంచాలి కదా, పంచట్లేదు. మరి సంబంధించిన వేరియస్ సెస్ అపార్ట్ ఫ్రమ్ ద కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, విద్యా సెస్ కానీ, ఆర్ట్ సెస్ అని, లేకుంటే మన స్వచ్ఛ భారత్ సెస్ అని డిఫరెంట్ సెస్లు చేస్తున్నాం. మరి దాన్ని యాజ్ ఏ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ అని పెట్టినప్పుడు ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా కావాలి కదా, దాన్ని రావట్లేదు. సెకండ్, ఈ వేలు ముక్కు చూపెట్టమంటే డైరెక్ట్ చూపెట్టకుండా చుట్టూ తిప్పడం ఎందుకంటే నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ ఫ్రీడమ్ టు రేజ్ ద లోన్. రైట్, ఫ్రీడమ్ టు రేజ్ ద లోన్. ఆ ఫ్రీడమ్ అనేది స్టేట్స్ కు లేదు. ఎక్సర్సైజ్ ఇట్. యా, రామచంద్రరావు గారు, ఇది అంటే ఇది బేసిక్గా అసలు ఏ ఎకనామిక్స్ తెలియని వాళ్ళకు కూడా తట్టే విషయం. మీరే అప్పు చేసేసి రాష్ట్రాలకు కొంచెం అంటే ఆదుకోవచ్చు కదా రామచంద్రరావు గారు. ఎందువల్ల ఆ బాధ్యతని, ఆ భారాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఉండే కష్టకాలంలో, ఎందుకంటే మీరు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయలేదనే విమర్శ మీకు ఉండింది. డైరెక్ట్గా మీరు ఇచ్చే డబ్బులు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. డైరెక్ట్గా సిటిజన్స్కి చేరాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. అయినా మీ రాష్ట్రాలకే కదా ఇస్తున్నాం అన్నారు మీరు అప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరే అప్పు చేసి ఎందుకు ఇవ్వరు రాష్ట్రాలకి? రెండు విషయాలు మేడం ఇక్కడ. ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ గురించి అన్నారు. నర్సయ్య గారు కూడా ఎంపీ చేశారు, వారు కూడా చాలా అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి వారు కూడా తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 32% మాత్రమే ట్యాక్స్ డెవల్యూషన్ ఉండే. మోదీ గారు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి వారు కూడా కష్టము అప్పుడు వారు చూశారు కాబట్టి ఆ 32%ని 42%గా పెంచడం జరిగింది. అది ఇవ్వటం జరుగుతూ ఉంది. కొంత క్వార్టర్లో కొంత ఆ కలెక్షన్లో మన ట్యాక్సెస్ రిలీజ్ చేయడంలో, షేర్ రిలీజ్ చేయడం కొంత ఆలస్యం ఎక్కడ అయిండొచ్చు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే మీకు వచ్చేటటువంటి ఒక షేరు మేము ఇవ్వము అనట్లేదు, ఇస్తామంటున్నాము. కాకపోతే ఏంటంటే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక రెవెన్యూ కూడా తగ్గింది కాబట్టి సెంట్రల్ పూల్లో కూడా తగ్గింది అక్కడ రెవెన్యూ తగ్గినటువంటి విషయంలో మొత్తం రాష్ట్రాలకు దేశం మొత్తం కూడా పంచాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం వచ్చినప్పుడు మీరు 20 లక్షలది ప్యాకేజ్ ఇవన్నీ చెప్పారు. ఇది కూడా ఏంటంటే ఎకానమీలో అంటే మన ఒక ఏదో ఆర్థిక వ్యవస్థలో ఈ 20 లక్షల కోట్ల రూపాయలు మనం దేనికి పెడుతున్నాం? రాష్ట్రాలు కాదు పెట్టేది. మన ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్న వేరియస్ రంగాల్లో కానీ ఇది స్టిమ్యులస్ ప్యాకేజ్. దాంట్లో పంపింగ్ చేస్తాం. ఇప్పుడు ఎంఎస్సీ మీలు ఉన్నాయి, దానికి 5,000 కోట్లు. అగ్రికల్చర్ ఉన్నది, దానికి 15,000 కోట్లు. డిఫెన్స్ ఉన్నది, దానికి 15,000 కోట్లు. ఈ విధంగా మనము డివైడ్ చేసి ఆ రంగాల్లో ఆర్థికంగా ముందుకు పోసేటటువంటి ప్రయత్నము అది అన్ని రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది. అది రాష్ట్రాలకు ఇవ్వదు, అది అంతా కూడా ఉన్నటువంటి ఒక అంశాలపైన. రామచంద్రరావు గారు, మీరు రాష్ట్రాలకి బాకీ ఉన్నారు, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మీకు డబ్బులు తక్కువ పడుతున్నాయి, అప్పు చేయాల్సిన వాళ్ళ మీరా? మేము అప్పు చేయమండి. అప్పు చేస్తే మనం విదేశాలు IMF నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచి చేసుకునే పరిస్థితి మనకు లేదు కదా. మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ నుంచి RBI నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం బారోయింగ్ చేస్తుంది. ఈరోజు 20 లక్షల దాంట్లో కూడా RBI నుంచి మనం బారోయింగ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం వచ్చినప్పుడు మీరు బారోయింగ్ చేసేటప్పుడు కొత్త విరేట్ కాదు ఇది. కానీ మీ మిత్రపక్షాలు ఉండే రాష్ట్రాల్లో కేంద్రానికి కోసం వచ్చినప్పుడు కానీ RBI నుంచి బారోయింగ్ చేశారు. మీ మిత్రపక్షాలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ బారోయింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ దానికి కూడా వస్తాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయనుకోండి, దానికి బారోయింగ్స్ కావాలంటే హడ్కో నుంచి చేస్తారు హౌసింగ్, అది గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్, అక్కడి నుంచి బారోయింగ్ చేస్తారు. ఇప్పుడు మా రాష్ట్రాలు ఇంతకుముందు నర్సయ్య గౌడ్ గారు అన్నారు, బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇది ఫీల్ అవుతున్నారని. నేను ఫీల్ కాబట్టి అనట్లేదు, మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది కేంద్రానికి ఏదో వాళ్ళ మీద తప్పు దోసేసి మనకు ఉన్నటువంటి ఒక
ఆర్థికమైనటువంటి పరిస్థితి బాగుపడలేదు కదా, ప్రజలు మనం బ్లేమ్ చేస్తారని చెప్పేసి ఆ ఒక బ్లేమ్ ఒక సెంటర్ మీద వేయటం అనేది తప్పు. ఈరోజు ఎప్పుడు కూడా సెంటర్ ఇలా వాళ్ళు వాడిన పదాలు ఏంది, మాకు ఇచ్చేటి ఎగ్గొడుతున్నారు. ఇది ఎగ్గొట్టేది కాదు, ఓన్లీ డిఫర్ పేమెంట్. అంటే ఈ పేమెంట్ని మేము వాయిదా చేస్తున్నాం, ఎగ్గొట్టే సమస్య లేదు. వాళ్ళకు చట్ట ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ ఒక చట్టం, అది ఆ జిఎస్టీ యాక్ట్లో ఉన్నటువంటి కౌన్సిల్ నిర్ణయం చేస్తే ఆ రాష్ట్రాలకు తప్పకుండా ఇవ్వాల్సి ఉంది. అది బీజేపీ రాష్ట్రం కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్రం కావచ్చు, టీఆర్ఎస్ పరిపాలించిన రాష్ట్రం కావచ్చు, ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ఆఫ్ గాడ్ పరిస్థితిలో దాన్ని కేవలం డిఫర్ చేస్తూ ఉన్నాం, వాయిదా చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా తప్పుపడితే మనం అది పొరపాటు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ ఫెడరల్ స్ఫూర్తికి అంటే ఎంతవరకు తోడ్పడుతోంది, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ఎంతవరకు ఉంది ఆలోచించాలి రామచంద్రరావు గారు. ఒకసారి నర్సయ్య గౌడ్ గారు విన్నారు కదా రామచంద్రరావు గారు ఏమన్నారు, యాక్ట్ ఆఫ్ గాడ్ కింద డెఫర్ చేస్తున్నాం, మనం ఇవ్వమని చెప్పట్లేదు, ఇది డిమాండ్ చేసి అంటే ఏదో ఎగ్గొట్టేస్తున్నారని అన్వయించుకోవడం కరెక్ట్ కాదు, ఇది అందరి సమస్య, అందరం కలిసి పరిష్కరించుకోవాలి, ఏ రాష్ట్రం అయినా సరే అంటున్నారు. స్వప్న గారు, నేను బేసిక్ ఫండమెంటల్ కొన్ని రిజిస్టర్ చేశాను. అవును, సెంటర్ హస్ గాట్ ఎకనామిక్ ఫ్రీడమ్ బియాండ్ విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్. అబ్సల్యూట్లీ రైట్. రాష్ట్రాలకు లేనటువంటి. అవును, ఇప్పుడు ఇంట్లో ఉన్నామండి, ఇంట్లో ఉంటే ఇంట్లో పెద్ద మనిషి, ఇంటి హెడ్ అడుగుతూ అప్పిస్తారు, కానీ ఇంట్లో చిన్నపిల్లలు అడుగుతాడు అప్పిస్తారండి? ఇంట్లో హెడ్ అడిగితేనే అప్పిస్తారు కదా. భారతదేశం ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం. అవును, ఏరియాస్ ఎకనామిక్ ఫ్రీడమ్ విచ్ డస్ నాట్ స్టేట్ డస్ నాట్ హ్యావ్. ఆ ఎకనామిక్ ఫ్రీడమ్ ని లెట్ ఇట్ బి, నేను క్లియర్ గా చెప్పాను. పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద 2 లక్షల కోట్ల సెస్ వస్తున్నాయి. మీరు రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎంత వస్తుందో దాని విధంగా పంచండి. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ ఏదైతే అండర్టేకింగ్స్ ఉన్నాయో దాన్ని మొత్తము డిలిమిటేషన్ చేసేసి మొత్తం దాన్ని మొత్తం కన్వర్టింగ్ ఇన్ టు ద క్యాష్, దాన్ని రాష్ట్రాలకు పంచండి. సో ప్లస్ మాకు ఎఫ్ఆర్బిఎం అనేది మన స్టేట్కి ఉంది, కానీ దేశానికి దే హ్యావ్ గాట్ వేరియస్ సోర్సెస్. కష్టకాలంలో ఓ చిన్న వ్యక్తికి, ఓ కూలి పని, 4 పని చిన్న వ్యక్తికి, ఎంప్లాయీకి పెద్ద ఈ కంపెనీ ఓనరు ఆదుకునేది పోయి చిన్న వ్యక్తిని నువ్వే అప్పు తెచ్చి నాకు ఇవ్వమంటే ఎట్లా ఉంటుందండి? అండ్ సెకండ్, ఇవన్నీ ఎగ్జాస్ట్ అయినాక కూడా ఇఫ్ ద కేంద్ర ప్రభుత్వం డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ రిసోర్సెస్, దెన్ దట్స్ ద డిఫరెంట్ థింగ్. నౌ అవర్ కంటెన్షన్ ఈస్, అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనం యాక్ట్, ఇప్పుడు ఎందుకు మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, యాక్ట్ చేసుకుంటాం పార్లమెంట్లో, ఇవన్నీ గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు పాస్ చేస్తామండి? అదే విపత్కర సమయంలో కూడా దాన్ని అమలు చేసే విధంగానే కదా. దట్ ఈస్ ద పాయింట్. అయితే నర్సయ్య గౌడ్ గారు, దట్ ఈస్ ద పాయింట్. నోటెడ్ సార్, నోటెడ్. కానీ ఇప్పుడు రామచంద్రరావు గారు ఏమంటున్నారంటే, యాక్ట్లు, చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ అందరికీ తెలుసు, అయితే ఇప్పుడు మనందరం పరస్పరం ఆమోదయోగ్యమైన మరియు పరస్పరం వర్కౌట్ అయ్యే ఒక పరిష్కారం వెతకాలి, కాబట్టి మేము ఇలాగే చేయదలుచుకున్నాం అంటున్నారు. సో ఈ లేఖ రాయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అఫ్కోర్స్ మిత్రపక్షాలు ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే బద్ధ వైరుధ్యం ఉండే కేరళ, బెంగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పడదు, అయినా కూడా ఈ విషయంలో మాత్రం ఏకీభవించి వ్యతిరేకిస్తున్నారు, అంటే ఈ కేంద్రం చేస్తున్న ఈ చర్యని. సో మరి ఎలా దీన్ని టేకప్ చేయబోతున్నారు? ముందు లేఖ రాయడం వల్ల ఏమి ఆశిస్తున్నారు, ఏం జరుగుతుందని? స్వప్న గారు, బేసికలీ ఏం కావాలంటే, ఈ రోజు ఎకానమీ వల్ల పికప్ కావాలంటే, యాజ్ ద వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఎకానమీ పికప్ కావాలంటే, ఇట్ ఈస్ నాట్ ద ప్రొడక్షన్. ఇప్పుడు ఆత్మనిర్భర్ ఏముందంటే, ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రొడక్షన్. ఇట్ ఈస్ నౌ ద ప్రాబ్లమ్ ఈస్ అబౌట్ ద కెపాసిటీ టు బై, నాట్ ద కెపాసిటీ టు సెల్. మీరు అర్థం చేసుకో, మనకు మాసులు దుకాణంలో సమాన్ లేకుండా లేదు, టీవీలు లేకుండా లేదు, సెల్ ఫోన్ లేకుండా దుకాణాలు లేవు. ద ప్రాబ్లమ్ ఈస్ నోబడీ ఈస్ పర్చేసింగ్. ఎప్పుడు పర్చేజ్ చేస్తారండి? ప్రజల దగ్గర డబ్బు ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తారు. మనకు నౌ ద ప్రాబ్లమ్ ఈస్ కన్స్యూమర్ ఎకానమీ, నాట్ ద ప్రొడక్షన్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ ప్రాబ్లం కాదు. అందుకొరకు మనకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎందుకంటే రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. కాబట్టి నౌ దే హ్యావ్ టు బి లిబరల్ ఇన్ లెండింగ్ వాట్ ఈస్ డ్యూ. యాక్చువల్లీ ఈ టైంలో ఎడిషనల్గా ఇవ్వాలి, ఎడిషనల్గా అడగట్లేదు. నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ కాసే యాంపుల్ స్కోప్ టు రేజ్ ద లోన్స్. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ, ఈవెన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం కానీ, ఈవెన్ వాళ్ళ రాష్ట్రం కానీ, వాళ్ళకి ఎడిషనల్గా మాకు ఇవ్వమని అడగట్లే కదా.
అదే అప్పు మీరు చేసేసి మాకు ఇవ్వండి అయ్యా అంటున్నారు. ఇప్పుడు మేము చేసిన అప్పులకు ఆల్రెడీ వడ్డీ కట్టించుకోవాలి కదా, ఆ వడ్డీ కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు, జీతాలు ఇవ్వాలి కదా, మరి ఇవన్నీ రన్నింగ్ స్కీమ్స్ వడ్డీ వాళ్ళు కడతామంటున్నారు నడిపియాలి కదా. ముందు చేయబోయే నర్సేగౌడ్ గారు, మీరు ముందు చేయబోయే అదే FRBM లిమిట్లో పెంచుకుని అప్పులు చేస్తే ఇంట్రెస్ట్ కడతా ఉంటున్నారు. రామచంద్రరావు గారు కరెక్టేనా సార్ మీరు చెప్పింది? సార్ కరెక్టే. ఆర్బీఐ నుంచి బారోయింగ్ దానికి ప్రిన్సిపల్ మీరు కట్టుకుంటే ఇంట్రెస్ట్ ఈ టైంలో తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. అది అగ్రిమెంట్, అది ఆప్షన్ ఇచ్చారు. కాదు నర్సేగౌడ్ గారు నవ్వుతున్నారు ఎందుకు సార్? సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది, మీరు చూసారో లేదు. కేంద్ర ప్రభుత్వం కరోనా మనకు ఏదైతే పాండమిక్ టైంలో ఏదైతే మన లాక్డౌన్ ఉపయోగించిందో అప్పుడు ఈఎంఐ మీద మొరటారియం, ఇంట్రెస్ట్ మీద మొరటారియం అని ప్రకటించడం జరిగింది. అవునా కదా? కానీ ఇంతవరకు దాని స్పష్టత లేదు. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తున్నాయి, దాన్ని డిఫర్ చేశారు కానీ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నారు. అవును, దారుణంగా మోత మోగించేస్తున్నాయి. ఈ విషయం మాత్రం రైట్ రామచంద్రరావు గారు. సగటు మీరు చాలా ఉద్ధరించేశారు ఈ మీ ఆర్థిక ప్యాకేజ్తో దేశాన్ని అని అనుకుంటే గనక అన్ని విషయాలలో ఎంఎస్సిఎంఎల్కి మీరు ఇచ్చిన ఎంఈలకి మీరు ఇచ్చిన ప్యాకేజీలు కావచ్చు, అన్ని విషయాలలో చాలా అంటే అస్పష్టత, అందకపోవడం లాంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ భారం కూడా వేస్తే అటు సిటిజన్స్పై భారం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై భారం. ఒక సప్లై సైడ్ ఒకటి ట్యాకిల్ చేసేసి డిమాండ్ సైడ్కి మీరు మీ కష్టాలు మీరు పడండి అని వదిలేస్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది రామచంద్రరావు గారు. అంటే ఈ కష్టం అంతా ఎవరికి కేంద్రానికి వచ్చినట్టే కదా. చెప్పండి నర్సేగౌడ్ గారు. స్మాల్ ఇంటర్వెన్షన్, వై షుడ్ సుప్రీం కోర్ట్ షుడ్ ఇంటర్వ్యూన్ అండి? ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ బై ద నిర్మలా సీతారామన్ జీ. అవును, దే హావ్ టు స్టిక్ కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రేస్ ఈఎంఐ డిఫర్మెంట్ ఇష్యూ ఆల్మోస్ట్ March 17th చేసినప్పుడు దాన్ని చూచా తప్పకుండా పాటించాలి కండి. ఇప్పుడు నేను ఈఎంఐ ఏదో డిఫర్మెంట్ అని 3 నెలలు 4 నెలలు కట్టలేదు, మరి దాన్ని వడ్డేస్తుంది, దాని మీద వడ్డేస్తుంది, ఈఎంఐ మీద వడ్డేస్తుంది. ఇన్ని వేసినాక వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్? అంటే సడన్ గా 3 నెలలు 6 నెలల తర్వాత అయినా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రామచంద్రరావు గారు? మీరు చూస్తున్నారు ఎంత కష్టంగా ఉందో. 6 నెలలు మీరు మారటోరియం విధించినా కూడా ఇచ్చినా కూడా మారటోరియం తర్వాత ఒక్కసారిగా ఈ పేరుకుపోయిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ అదే కట్టడం అన్నది అది ఎందుకు తీర్చాలి చెప్పండి మీరు ఇచ్చిన వెసులుబాటుకి? ఇప్పుడు తాత్కాలిక, అలాగే ఇప్పుడు అప్పులు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అంటే ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి రామచంద్రరావు గారు? ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసంటే 3% ఇంతకుముందు FRBM అది కూడా అప్పే కదా. ఇప్పుడు 5% అది కూడా అప్పే. రెండో విషయం వచ్చే వరకు మీరు ఇంతకుముందు చెప్పారు, ఇండివిజువల్ బారోయింగ్స్లో ఎవరైతే బారో చేస్తారో బ్యాంక్ నుంచి ఈఎంఐస్ కట్టేటప్పుడు మీరు కట్టే పరిస్థితితో మీరు కట్టండి. కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాంకులు మిమ్మల్ని ఒత్తిడి చేయదు. కానీ ఈ ఈఎంఐకి ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత అదే బ్యాంకులు నిర్ణయాలు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఈ యొక్క నాబార్డ్ కానీ ఇటువంటి సంస్థలని కూడా వాళ్ళు ఓన్గా డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ గవర్నమెంటల్ డిసిషన్ తీసుకోరు, వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇండిపెండెంట్ జ్యూరిస్టిక్ బాడీస్. అది మన గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళు అక్కడి నుంచి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఫంక్షనింగ్ అయితే ఆర్బీఐలో ఇంట్రెస్ట్ రేట్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. ఇంకా కాదండి, ఇప్పుడు కట్టలేని వాడు డబ్బులు కట్టుకోలేని వాడు 6 నెలలు అయ్యాక అసలు అంటే వేసి నెత్తి మీద ఒక్కటి వేసినట్టుంది. 6 నెలల ఇంట్రెస్ట్ కూడా కట్టుకోమండి, అసలే కట్టుకోలేక చస్తుంటే. లేదు అట్లా మీరు అది రాంగ్ నోషన్ ఉంది. ఎవరైతే కడుతున్నారో వాళ్ళు కట్టని అంటే కట్టలేని వాళ్ళకు కూడా కట్టనిచ్చే వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు కదా సార్. వాళ్ళకు ఉన్నటువంటి ఒక వాయిదాలు ఏతున్నాయో పచ్చితం పెడుతున్నారు. రైట్, దాని ఇంట్రెస్ట్ మనం మాఫ్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ మామూలుగానే ఇంట్రెస్ట్ కట్టుకోవాలి కదా సార్. మీరు ఇప్పుడు ఏంటంటే దాన్ని కంపౌండింగ్ ఇంట్రెస్ట్ చేసుకున్నా చెప్తారా? తప్పది. అది అట్లా లేదు, అది కంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు దాని మీద. ఈఎంఐ డిఫర్ చేసిన దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మీకు ఇంట్రెస్ట్ మీద వడ్డీ లేదు. అది తప్పుడు ఒక ఆలోచన ఉంది దీని మీద. రెండో విషయం వచ్చే వరకు స్వస్థత లేదన్నారు. ఈ బ్యాంకుల నుంచి కన్స్యూమర్స్ వచ్చే మెసేజ్లు మీకు ఫార్వర్డ్ చేస్తారు సార్, మీరు చూస్తారు. ఇది చాలా మందికి వచ్చిందండి ఈ మెసేజ్, చాలా మందికి జరుగుతుంది. నా దగ్గర కూడా వచ్చారు, నా దగ్గర కూడా వచ్చారు. అది బ్యాంకుల నిర్ణయం. నేను అది చెప్తా ఉన్నాను, బ్యాంక్స్ హావ్ టేకెన్ ఎ డిసిషన్. బట్ హౌ కెన్ ద బ్యాంక్స్ టేక్ ఎ డిసిషన్? ఒత్తిడి చేయం మేము.
కట్టని దట్ ఈస్ టేకెన్ బై ది బ్యాంక్స్. నరసింహగౌడ్ గారు. గవర్నమెంట్ ఆర్బీఐ ఎప్పుడు కూడా గవర్నమెంట్ చెప్పినట్టు వినదు. మనం అనేక సార్లు చూడాలి, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు. రైట్, నర్సేగౌడ్ గారు చెప్పండి సార్. ఫైనలీ అంటే కేంద్రం చాలా జస్టిఫై చేసుకుంటోంది, అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితులు ఇంతకంటే చేయలేమని చెప్పి మళ్ళీ యాక్ట్ ఆఫ్ గాడ్కే తిరిగి వస్తుంది. నర్సేగౌడ్ గారు, ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్రానికి ఏమిటి దిక్కేమిటి, మార్గం ఏమిటి? ఒకటండి, ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే మనము వీ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ ద కరోనా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ ద ఎకానమీ. అవును, అండ్ స్టేట్స్ ఎకానమీ రికవర్ కాకుండా భారతదేశ ఎకానమీ రికవర్ కాదు. దట్ దే హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్. సెకండ్ ఏంటంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు బ్యాంకులు వినవు, ఆర్బీఐ వినలేదంటే అది నిజంగా హాస్యాస్పదం. సే అల్టిమేట్లీ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీథింగ్ రన్స్ బై ద గవర్నమెంట్. ఈరోజు గవర్నమెంట్ కొన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నడిపించాల్సిన పరిస్థితులు. వాట్ ద గవర్నమెంట్ షుడ్ టేక్, ద కోర్ట్స్ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇఫ్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ అప్పులు తీసుకోవటం సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద సమస్య కాదు. నేను మీకు క్లియర్గా చెప్పానండి, మీరు సెస్ ద్వారా ఎడిషనల్గా వచ్చిన అమౌంట్ను మాకు పంచండి. మీరు ఏదైతే 42 మనకు డివల్యూషన్ వచ్చిందో ఇప్పుడు 31% కూడా యాక్చువల్లీ మనకు ఫిజికల్గా రావట్లేదు. దాని 42ని లెటర్నెంట్ స్పెరిట్ అమలు చేయండి. మీరు ఏవైతే వెసులుబాటు ఉన్నదో డివల్యూషన్ ఆఫ్ వేరియస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాటి వచ్చిన మనీని దీనికి యూజ్ చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీకు వెసులుబాటు లేనప్పుడు, ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అప్పులు పుట్టకో అనేది సమస్య ఉండదు. స్టిల్ భారతదేశ ఎకానమీ కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్ మనము బికాస్ వీ హ్యావ్ లార్జ్ పాపులేషన్, అగ్రికల్చర్ ఎకానమీ చేపట్టి కొంతవరకు వీఆర్ నాట్ సో డిస్పరేట్ సిచ్యువేషన్. బట్ ఇది ఎప్పుడు రిబౌండ్ అవుతుంది అంటే స్టేట్ స్ట్రాంగర్గా చేసినప్పుడు అవుతుంది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మేము కొంతమంది కొరకలు కోరట్లేదు, మీరు ఇచ్చేది ఎవరైతే అప్పులు ఇచ్చినోడు ఉన్నాడో అప్పులు ఇచ్చినోడే అప్పు చేసుకొని మళ్ళీ అప్పు ఏమని అడగకుండా మీరే అప్పు చేసి మా అప్పు తీరిస్తే బాగుంటుంది అని మా రామచంద్ర గారు. ఇప్పుడు ఇవన్నీ కాదు, పక్కన పెట్టేసి రాజకీయాలు పార్టీలకు అతీతంగా కొంచెం రీజనబుల్గా ఆలోచించి ఏమిటి పరిష్కారం అంటారు రామచంద్రరావు గారు ఈ పరిస్థితుల్లో? పరిష్కారము ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తం కూడా దెబ్బతిన్నది. ఈరోజు మనం చూసాము, మనది కూడా జీడిపి తగ్గింది, మనకు కూడా జీడిపి ఎఫెక్ట్ అయింది. ఈ ఆర్థిక పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఏదో కొద్దిగా తెలంగాణ కొద్దిగా ముందు పోతా ఉన్నాం మనం అనుకుంటున్నాం. తెలంగాణకు కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్నది. మొన్న మన ఈ యొక్క పాండమిక్ పీరియడ్లో కూడా దాదాపు ఇప్పటివరకు 7,000 కోట్ల రూపాయల దాకా వారు సహకారం చేశారు. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి, లేకుంటే బియ్యంలో కానివ్వండి, పప్పులో కానివ్వండి, ఇవన్నీ ఉచితంగా ఇచ్చేటటువంటి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఎఫ్సిఐ నుంచి కూడా తీసుకున్న బియ్యాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. అనేక పథకాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాం. మనందరం కూడా అందరూ కలిసి ముందుకు పోతేనే దేశం ముందుకు పోతుంది. దేశం ముందుకు పోవాలంటే తెలంగాణ ముందుకు పోవాలి, ఆంధ్ర ముందుకు పోవాలి, తమిళనాడు ముందుకు పోవాలి. దేశం ఎట్లా ముందుకు పోతుంది? కాబట్టి మా ఆలోచన కూడా అన్ని రాష్ట్రాలు కూడా మంచి ప్రగతి చెందాలి. కానీ దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి ఇప్పుడు ఏదో మోదీ గారికి మంచి పేరు వచ్చిందనో, లేకుంటే ఈ సమయంలో స్టేట్ గవర్నమెంట్కి మంచి పేరు రాలేదనో, దిష్టి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దిష్టి మళ్లించే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఒక తెలంగాణలో చేస్తున్నారంటే సార్, ఒక తెలంగాణలో ఏదో వ్యతిరేకించి ప్రశ్నిస్తున్నారంటే మీరు రాజకీయం చేస్తారా? ఒక ఆంధ్రాలో చేస్తే ఆంధ్రాలో అసలు గడవ విప్పట్లేదు, అది వేరే సంగతి. బట్ అంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. మేము చెప్పాను కదా, తమిళనాడులో కూడా ఫైనలీ అన్ని రాష్ట్రాలు 6 రాష్ట్రాలు మాత్రమే 6 రాష్ట్రాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ రాష్ట్రాలు, దాంతో టీఆర్ఎస్ జతగట్టింది. దీంట్లో రాజకీయ మనం నిజంగా కూడా కేంద్రం ఇవ్వాల్సిన వాటా మేము ఇస్తామని చెప్తా ఉన్నాం, కొంత డిఫర్ అవుతుంది. దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతని మళ్లించడానికి ఈ యొక్క ఇష్యూని తీసుకొచ్చి ముందుకు పెట్టారు ప్రజల ముందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అన్ని 6 రాష్ట్రాల్లో వ్యతిరేకతను మళ్లించడానికి మిమ్మల్ని అనేస్తున్నారు. ఎంతవరకు సార్? సరే, ఎనీవే పెద్దన పాత్ర పోషిస్తున్నారు కేంద్రంలో అని చెప్పుకుంటారు అందరూ. మీరు పెద్దనలాగా ఆలోచిస్తారా? ముందు ఏమైనా సవరిస్తారా? దీన్ని వేచి చూద్దాం. నర్సయ్యగౌడ్ గారు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సార్ ఎలా ఉంటాయి డెవలప్మెంట్స్ అని చెప్పి. ధన్యవాదాలు, మీకు నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామచంద్రరావు గారు మీకు కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ Big 7 at 7.